తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ వాతావరణం మారిపోయింది. పలు జిల్లాలలో మనకు కుండపోత వర్షాలు కూడా కురుస్తున్నాయి. అయితే ఈ రోజు నుంచి రానున్న 4 రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఎక్కడెక్కడ మనకు ఏ విధంగా వర్షాలు కురవబోతున్నాయి అనేది కూడా తెలుసుకుందాము. మనతో పాటు వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. మిగతా విషయాలను ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, ఒక 2 రోజులు బ్రేక్ ఇచ్చింది. మళ్ళీ నిన్నటి నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎందుకు అంటారు? మనకి వాయువ్య బంగాళాఖాతంలో ఒక 2 రోజులు బట్టి ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందండి. దీని ప్రభావంతో ఈరోజు ఉదయం మార్నింగ్ 5:30కి ఈ వాయువ్య బంగాళాఖాతంలో ఉత్తర ఒరిస్సా తీరానికి సమీపంలో ఒక అల్పపీడన ప్రాంతం ఏర్పడింది. ఇది రాగల 24 గంటలు ఇంచుమించు అదే పొజిషన్లో కొనసాగుతూ కొద్దిగా ముందుకు జరుగుతూ బలపడే అవకాశం ఉంది. తదుపరి 24 గంటల్లో ఇది ఉత్తర ఒరిస్సా తీరాన్ని దాటి క్రమంగా ముందుకెళ్ళి బలహీనపడుతుంది. అయితే దీని ప్రభావం వల్ల మనకి ముఖ్యంగా నార్త్ తెలంగాణలోని జిల్లాల మీద ఎక్కువ ప్రభావం ఉంటుంది. కాబట్టి ఈరోజు రేపు నార్త్ తెలంగాణలోని జిల్లాలకి, ఈరోజు అయితే మనకి ఈ పశ్చిమంలో ఉన్న జిల్లాలకు కూడా, అంటే మనకి అరేబియన్ సముద్రం నుంచి కూడా ఈ వైపుగా ఫీడ్ వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి పశ్చిమంలో ఉన్న కొన్ని జిల్లాలకి, అలాగే తూర్పున ఈశాన్య దిక్కులో ఉన్న చాలా జిల్లాలకి ఎల్లో అలర్ట్ పెట్టడం జరిగింది. అయితే నిన్న చూసాము చాలా జిల్లాలలో మనకు కుండపోత వర్షాలు కురిశాయి. సో అత్యధికంగా ఎక్కడ వర్షపాతం నమోదయ్యింది? నిన్న చూసుకున్నట్టయితే మనకి ఆదిలాబాద్, కుమ్రంభీం జిల్లాల్లో భారీ వర్షం 7 నుంచి 10 సెంటీమీటర్ల వర్షం ఆదిలాబాద్, కుమ్రంభీం జిల్లాల్లో చాలా ప్రాంతాల్లో పడింది. అలాగే నార్త్ తెలంగాణలోని మిగిలిన అన్ని జిల్లాల్లోనూ కూడా మోడరేట్ రెయిన్ 5 నుంచి 7 సెంటీమీటర్ల వరకు చాలా ప్రాంతాల్లో నమోదైంది. మనకి సెంట్రల్ తెలంగాణ, దక్షిణ తెలంగాణ, మిగిలిన తెలంగాణ ప్రాంతం అంతా మనకి లైట్ రెయిన్స్ కొనసాగాయి నిన్న. సో ఈ రోజు ఏ జిల్లాలకు అలర్ట్స్ ఇవ్వడం జరిగింది? ఎక్కడెక్కడ మనకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అంటారు? ఈరోజు ముఖ్యంగా మనకి నార్త్ తెలంగాణలోని జిల్లాలు ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాల్పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, మన ఉమ్మడి వరంగల్ జిల్లా, జనగాం, ఖమ్మం, ఈశాన్య అండ్ నార్త్ తెలంగాణలోని జిల్లాలు. అలాగే మనకి పశ్చిమాన చూసుకున్నట్టయితే నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, ఈ జిల్లాల్లో భారీ వర్షం అంటే 7 నుంచి 12 సెంటీమీటర్ల వరకు ఈ జిల్లాల్లో 2-3 చోట్ల వర్షాలు పడే అవకాశం ఉంది. అందుకని ఈ జిల్లాలన్నిటికీ మనం ఎల్లో అలర్ట్ ఈరోజు పెట్టడం జరిగింది. ఇంకా ఎన్ని రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురవబోతున్నాయి? మనకి ఈరోజు రేపు ముఖ్యంగా భారీ వర్షాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో మనకి రేపు చూసుకున్నట్టయితే మరికొన్ని జిల్లాలు, ముఖ్యంగా నార్త్ తెలంగాణ, ఈశాన్య తెలంగాణలోని జిల్లాలకే రేపు కూడా మనం ఎల్లో అలర్ట్ పెట్టడం జరిగింది. ఎల్లుండికి ఇది బహుశా తీరాన్ని దాటి వీకెండ్ అయిన తర్వాత అప్పుడు దాని పొజిషన్ని బట్టి, దానికి ఉన్న ఉపరితల ఆవర్తనం ఎంత ఎత్తు వరకు ఉంది అన్న దాన్ని బట్టి ఫర్దర్గా పొజిషన్ మనకి అర్థమవుతుంది. అయితే వచ్చే 2-3 రోజులు కూడా మోడరేట్ రెయిన్స్ అయితే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. సాధారణంగా సెప్టెంబర్ మొదటి వారంలో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి? గత ఏడాది ఏ విధంగా ఉంది? ఈసారి ఏ విధంగా ఉండబోతోంది? సెప్టెంబర్ మొదటి వారంలో ఇలా 1-2 అల్పపీడనాలు 1-2 వారాల్లో ఏర్పడటం సహజమే. ఈసారి కూడా అదే పరిస్థితి కొనసాగుతుంది. అయితే మనకి 3వ వారం నుంచి మాన్సూన్, ఈ ఋతుపవనాలు అనేవి తిరోగమనంలో ఉంటాయి. అంటే మొదటగా మనకి రాజస్థాన్ నుంచి తిరోగమనంలో విండ్స్ అన్ని ప్యాటర్న్స్ చేంజ్ అవుతుంటాయి. ఆ సమయంలో కూడా మనకి 1-2 అల్పపీడనాలు ఏర్పడే అవకాశం ఉంది. మనకి ఓవరాల్గా ఈ సెప్టెంబర్ నెలలో కూడా వచ్చిన మంత్లీ ఫోర్కాస్ట్ ప్రకారం కూడా మనకి ఈ నెలలో నార్మల్ రెయిన్ఫాల్ కంటే ఎక్సెస్ ఉండే అవకాశం ఉంది. సో ఈదురుగాలుల ప్రభావం అయినా సరే, లేదంటే ఉరుములు మెరుపుల ప్రభావం ఏ విధంగా ఉండబోతోంది? ఈదురుగాలుల ప్రభావం ముఖ్యంగా ఇప్పుడు మనకి అల్పపీడనం కూడా ఉంది కాబట్టి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో అన్ని జిల్లాల్లోనూ వర్షం పడినా పడని జిల్లాలు అన్నింటిలో కూడా ఈదురుగాలుల ప్రభావం ఉంటుంది. సో అన్ని జిల్లాలకి కూడా మనం ఈదురుగాలుల అలర్ట్ కూడా పంపించడం జరిగింది. అయితే ఈ భారీ వర్షాల నేపథ్యంలో జిల్లాలలో ఉన్నటువంటి యంత్రాంగాన్ని ఏ విధంగా అలర్ట్స్ చేస్తున్నారు? అక్కడ ఉన్నటువంటి రైతులకి ఎట్లాంటి సూచనలు అందిస్తున్నారు? మనకి మామూలుగా ఎల్లో అలర్ట్ అంటే పెద్ద ప్రమాదకరం కాదు. ఎందుకంటే 7 నుంచి 12 సెంటీమీటర్లు అనేది వర్షాకాలంలో పెద్ద ప్రమాదకరం కాదు. కానీ మనకి రీసెంట్గా ఆగస్టు నెలలోనే ఇప్పటికి 3 అల్పపీడనాలు, మనకి 13-1, 18-1, 26-1 ఇట్లా 3 అల్పపీడనాలు వచ్చి విస్తృతంగా రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడినందున మనకి జలాశయాలన్నీ ఆల్మోస్ట్ నిండిపోయి ఉన్నాయి.
చాలా చోట్ల గట్లు బలహీనంగా ఉంటాయి. సో, కొద్దిపాటి వర్షానికి కూడా ఈ గట్లు నానిపోయి, గట్లు తెగి సడన్‌గా వరదలు సంభవించే అవకాశం. అలాగే రహదారుల విషయంలో కూడా ఎక్కడైనా సరే ఇటువంటి గట్లు తెగి సడన్‌గా ప్రవాహం వచ్చినప్పుడు రహదారుల మీద కూడా ప్రయాణాలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో, ఈ అన్ని ప్రాంతాలు ముఖ్యంగా నార్త్ తెలంగాణ, ఈశాన్య తెలంగాణ, అలాగే పశ్చిమ తెలంగాణలోని జిల్లాల అధికారులకి తదనుగుణంగా మనం అలర్ట్ పంపించడం జరిగింది. సో జీహెచ్ఎంసీ పరిధిలో చూసుకుంటే ఏ విధంగా ఉండొచ్చు అంటారు? ఎందుకంటే సాధారణంగా మనకి మేఘాకృతమై ఉంటుంది. అదేవిధంగా మళ్ళీ ఉక్కపోత వాతావరణం కూడా ఉంటుంది. సో జీహెచ్ఎంసీ పరిధిలో ఈ రానున్న 2-3 రోజుల పాటు వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉండొచ్చు అంటారు? జీహెచ్ఎంసీ పరిధిలో ఈరోజు రేపు కూడా ఆకాశం ఇలాగే మేఘావృతమై ఉండి చాలా ప్రాంతాల్లో లైట్ రెయిను, డ్రిజిలు అకేషనల్గా అలా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. అయితే సాయంత్రం సమయంలో ఒక 2-3 ప్రాంతాల్లో మనకి కొంచెం ఇంటెన్స్ స్పెల్స్ అంటే ఒక 15-20 మినిట్స్ పాసింగ్ షవర్స్ అంటాము. కొద్దిపాటి చిన్న క్యుములోనింబస్ మేఘాల వల్ల ఒక 15-20 మినిట్స్ అట్లా వచ్చిపోయే వర్షాలు అయితే ఉండే అవకాశం ఉంది. ఈరోజు రేపు కూడా ఉంది. ఇవి అంతకుమించి పెద్దగా భారీ వర్షం, అతి భారీ వర్షం సిటీలో మనం ప్రస్తుతం ఎక్స్పెక్ట్ చేయడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ప్రస్తుతం చూసుకుంటే ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ రోజు రేపు తెలంగాణలోని పలు జిల్లాలలో మనకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే పలు జిల్లాలకి ఎల్లో అలర్ట్స్ ని కూడా జారీ చేశారు. ఇక మిగతా అన్ని జిల్లాలలో కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుపుతున్నారు. దీంతో పాటుగా ఈదురుగాలుల ప్రభావం ఉంటుందని కూడా చెప్తున్నారు. విడుదల సంజుతో అంజుమ, బిగ్ టీవీ, హైదరాబాద్.